అందరికి కూడా తెలుసు మనం ఇక్కడికి అందరం ఎందుకు వచ్చాం. స్పెషల్ ఏమిటి? అలంకార్ ఫ్యామిలీ హోటల్. అలంకార్ అంటే మా గ్రామంలో మా చిన్ననాటి రోజుల్లోనే మంచి హోటల్గా తీర్చిదిద్దుకున్నటువంటి సందర్భంలో ఆ ఫ్యామిలీ నుంచి ఒకచోటే కాదు, అన్ని ప్రాంతాల్లో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి, ఒక పట్టుదలగా డబ్బులు సంపాదించడమే ధ్యేయం కాదు నా ఫ్యాషన్. అన్ని హోటల్స్ ఉన్నాయి, ఆ టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు, నా వెరైటీ వేరు అనే సదుద్దేశంతో హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఏరియాలో మరి ఈ బిల్డింగ్ని ఈ రకంగా తీర్చిదిద్ది పురాతన సినిమాల కూడా పెట్టి, ప్లస్ ఆనాటి నుంచి ఈనాటి వరకు వీళ్ళు మా స్టాఫ్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ వాళ్ళ ఫోటోలు కూడా మరి వాళ్ళ మీద చిత్రీకరించి ఇక్కడ ఒక మంచి రుచికరమైనటువంటి వంటలతో చక్కటి భోజనం కానీ క్వాలిటీ క్వాంటిటీ ప్లస్ టేస్ట్ ఉండే విధంగా ఇక్కడ ఓపెన్ చేస్తున్నామని చెప్పి నాతో చెప్పడం, నేను రావటం, మా ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మరి చేయటువంటి సామాన్యమైన విషయం కాదు. నువ్వు నేను రావచ్చు, ఒక ఆడపిల్ల వచ్చి నేనే మెయింటైన్ చేస్తా, నా ఫ్యాషన్ ఇది అని చెప్పి ధైర్యంగా ఇంత ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం చేయటం అభినందనలు. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నేను మనమంతా కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కారణం ఏంటంటే నేను బతకటమే కాదు, మరి 68 నుంచి ఈ రోజు వరకు అదే వంట కుటుంబం నుంచి కూడా వాళ్ళని కూడా తీసుకొని మరి ప్రయాణం చేయటం అంటే సాధ్యం కాదు. ఇవాళ రేపు ఎలా ఉందంటే ఒక సంవత్సరం ఎక్కువ పనిచేస్తే అదే ఎక్కువ అన్నట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో, కాంపిటేటివ్ రేస్ ఉన్నటువంటి మూమెంట్లో మరి ఇంతకాలంగా పనిచేసి మరి వాళ్ళే కంటిన్యూషన్ అవుతున్నారంటే మంచి పరిణామం, శుభ పరిణామం. మరి మీ అందరు కూడా వచ్చారు. మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో విజయవాడ, గుడివాడ గ్రామాల్లో టిఫిన్ తెప్పించుకుంటే సెలెక్టెడ్గా పలానా చోట నుంచి తీసుకురండి అనే పరిస్థితిలో తీసుకొని వచ్చి ఇడ్లీ తింటే ఇలా దోసెడ్లో నెయ్యి పోసుకొని చక్కగా రుచికరమైన వంటలతో టిఫిన్స్ కానీ భోజనం కానీ చేసేవారని మా చిన్నప్పుడు అంతా కూడా చెప్తా ఉంటారు. అలాగే మా చిన్నప్పుడు గుడివాడ నగరంలో అలంకార్ హోటల్ అనేది ఫేమస్ హోటల్. మనం ఇక్కడ బిర్యానీ అంటాం, అక్కడ పలావ్ అంటాం. బిర్యానీకి పలావ్కి కొంచెం తేడా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రెండు కూడా ఇక్కడ కలిసిపోయి నడుస్తున్నటువంటి పరిస్థితిలో పలావ్ అనేది అక్కడ స్పెషల్. మరి ఆ రోజుల్లో అక్కడ చుట్టుపక్కల గ్రామాలంతా హెడ్ క్వార్టర్స్ వచ్చి రకరకాల హాస్పిటల్ కావచ్చు, కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, మండల ఆఫీసులు కావచ్చు, రకరకాల హెడ్ క్వార్టర్స్ పనులు రావటం, ఒక టిఫిన్లు భోజనాలు చేయటం, ఎక్కువగా ఆకర్షించబడినటువంటి రుచికరమైనటువంటి వంటలు దొరికినటువంటి హోటల్గా గుర్తింపబడినటువంటి అలంకార్ గ్రూపు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఈ గుడివాడ అలంకార్ హోటల్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి యాజమాన్యమైనటువంటి మీనా కుమారి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుడివాడలో దాదాపు ఒక 40-50 సంవత్సరాలుగా ఇదే బిజినెస్లో ఉంటూ వాళ్ళ ఫాదర్ ప్రారంభించినటువంటి ఈ బిజినెస్ యొక్క లెగసీని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో ఈ గుడివాడ అలంకార్ హోటల్ని ప్రారంభించడం నిజంగానే చాలా సంతోషం. ఏదైతే గుడివాడలో వాళ్ళు విజయవంతంగా ఇన్నేళ్ళు ఈ హోటల్ బిజినెస్లో ఉన్నారో అదే రకంగా ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించినటువంటి ఈ హోటల్ బిజినెస్ కూడా వాళ్ళకి విజయవంతంగా జరగాలని చెప్పి, లాభసాటిగా జరగాలని చెప్పి, అదే రకంగా 10 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ. నమస్కారం అండి, నా పేరు మీనా కుమారి. మిన్ను అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. ఆల్మోస్ట్ 1968 నుంచి ఉందండి అలంకార్ రెస్టారెంట్.
and I'm really proud to be a part of Alankar. And I'm very happy for my parents, for Alankar, for my family members and all my staff, and today for each and everyone who's blessing me. And పెద్దవారు గాంధీ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు మీరు 15 years నుంచి ఎమ్మెల్యేగా అంటే ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ యువర్ లీడర్షిప్ క్వాలిటీ, ఎట్లా ఆయన ఇంత ఎప్పుడు హీ వన్ ఎవ్రీ ఎలక్షన్ ఎలా అనుకున్నాను నాకు ఇవాళ అర్థమైందండి. వండర్ఫుల్ అండి. I will learn this from you అండి. Today what I have seen you, the way you walked inside and all, I am watching you and I really am so happy. Today you gave me some time and for us, for Alankar అండి. For more videos like this, subscribe Big TV channel.